హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మనం సాయిల్ మిక్సింగ్ పాట్స్ కోసం ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది కోకోపీట్ బ్లాక్ అండి. 5 kgs బ్లాక్ తెప్పించాను. ఇది శాండ్ అనమాట. ఈ రెండు కలిసి కలిపేసుకోవాలి. సగం సగం ఈక్వల్ అమౌంట్స్ తీసుకోవాలి. అదిగోండి, దానికి నేను నీమ్ పౌడర్ కలుపుతున్నాను. ఇది అమెజాన్ నుండి తెప్పించానండి నేను. అలాగే తర్వాత వెర్మి కంపోస్ట్ కూడా కలుపుకుందాం. అదిగోండి వెర్మి కంపోస్ట్, ఇది కూడా కొంచెం కలుపుకుందాం. అయితే ఈ క్వాంటిటీస్ అటు ఇటుగా ఉంటాయండి. నేను కొంచెం కొంచెం వేస్తున్నాను ఏంటని అనుకోవద్దు. మనం కలిపేటువంటి మిక్సింగ్ చాలా వాటికి పనికి వస్తుందండి. ముందు అసలు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కలుపుకుని అట్టే పెట్టుకుంటే మనం వేసేటువంటి విత్తనం లేదా మొక్క వాటిని బట్టి ఈ క్వాంటిటీస్ మళ్ళీ మనకి మారుతూ ఉంటాయి. అలా మొత్తంగా చక్కగా కలిపేసుకోవాలండి. ఈ కలుపుకున్న దానికి మళ్ళా గార్డెన్ సాయిల్, ఆర్డినరీ గార్డెన్ సాయిల్ ఉంటుంది కదండి, దాని మీద వేసేసి మిక్స్ చేసుకోవాలి. అదిగోండి నా గ్రౌండ్లో ఒక చోట ప్రిపేర్ చేస్తున్నాను. అదిగోండి గ్రౌండ్లో కింద వేసేసాం. ఇక్కడ ఆల్రెడీ నా గార్డెనర్ నాయుడు ఏం చేస్తాడంటే గార్డెన్ అంతా తుడిచేసి ఆ లీవ్స్ అన్నీ ఇక్కడ వేస్తూ ఉంటాడు. మళ్ళీ ఈ మట్టిలో కలిసిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా అది మెన్యూర్డ్ ఫామ్లో ఉన్నటువంటి సాయిలే. ఆ సాయిల్ మీద మళ్ళీ ఇప్పుడు మనం కలుపుకున్నటువంటివన్నీ కూడా వేసి మళ్ళీ కలుపుతున్నాం. అదనమాట. పక్క నల్లగా ఉంది చూడండి, అదేంటంటే అప్పుడప్పుడు మంట పెట్టి కాలుస్తాడనమాట. కాల్చడం వల్ల బూడిద కూడా వస్తుంది. సో ఇందులో మనకి బూడిద కూడా కలుస్తుంది. సో ఈ రకంగా మనం ఇవన్నీ, అదిగోండి నల్లగా ఉంది చూసారా, ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మెన్యూర్ తయారవుతూ ఉన్నటువంటి సాయిలే కాబట్టి అప్పుడప్పుడు నేను వెజిటబుల్ వేస్ట్ కూడా ఇక్కడ వేస్తుంటానండి. నేను మెన్యూర్ పాట్స్ కూడా తయారు చేశాను. అవి నిండిపోను, ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, అది ఇక్కడే గ్రౌండ్లోనే వేసేస్తూ ఉంటాను. అందుకని చూడండి వాటికి సంబంధించినటువంటి రెమినెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అదనమాట. ఈ రకంగా మొత్తం మనకి టైం దొరికినప్పుడే ఒక్కసారి పెద్ద అమౌంట్లో ఇలాగ సాయిల్ అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా ఒక మంచి సీడ్ కానీ మొక్క కానీ దొరికితే ఇమీడియట్గా మనం నాటుకోవటానికి మట్టి రెడీగా ఉంటుంది అనమాట. అది ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతమీస్ గార్డెన్ అండ్ క్రాఫ్ట్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి నల్లగా ఉంది చూసారా, చక్కగా బూడిద కూడా కలిసిందనమాట. అది కూడా మొక్కకి మంచిది. చూసారా, ఈ రకంగా మనం ఒకేసారి టైం దొరికినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవడం అన్నది మంచిదండి. అసలు మనం మొక్క పెంచాలి అంటే అతి ముఖ్యమైనది సాయిలే కదండి. సాయిల్ బాగుంటేనే మనకి మొక్క బాగుంటుంది, ఈల్డ్ బాగుంటుంది. అందువల్ల మనకి ఈ సాయిల్ మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మంచి సాయిల్ మనం వాడకుండా డైరెక్ట్గా ప్లాంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేసినా వేస్ట్ అయిపోద్ది. అందుకని ఫస్ట్ మనం సాయిల్ మీద కాన్సన్ట్రేట్ చేసి సాయిల్ని బాగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మొక్క ఆటోమేటిక్గా బాగుంటుంది. తర్వాత కూడా మనం అదిగో చూసారా, లీవ్స్ అన్నీ సగం సగం మెన్యూర్ అయిపోతున్నాయి. అయిగోండి, వాటన్నిటిని కూడా మనం ఏరేసి తీసేసుకోవాలి, ఓ పక్కకి పెట్టేసుకోవాలి. తర్వాత మట్టి కూడాను గడ్డలు కట్టి ఉన్నది, ఆ గడ్డలు కట్టినటువంటి మట్టిని కూడాను మనం చితక కొట్టేసుకోవాలి. ఇదిగోండి ఇంకోసారి మనం క్లోజప్లో చూద్దాం, క్లియర్గా డైరెక్ట్ కంటెంట్ చూద్దాం. కోకోపీట్ అండి, డ్రై అయింది. ఇందాక తడిపాను కదండి, అది కాసేపు వదిలేస్తే ఇలాగ డ్రై అయిపోద్ది చక్కగా. దాని మీద దానికి సరి సమానమైనటువంటి క్వాంటిటీ ఇసుక తీసుకుందాం. కోకోపీటు ఇసుక సమానంగా తీసుకున్నాను. దానికి
వెజిటబుల్ మెన్యూర్ వేసాను, దాని మీద గార్డెన్ సాయిల్ వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఒకసారి కలుపుకుంటూ ఉందాం. దీని మీదే మళ్ళీ మనం అదిగోండి రాళ్ళు అవన్నీ కొట్టేసుకోవాలి, మట్టి గడ్డలు అనమాట. దాని మీద నేను వర్మి కంపోస్ట్ వేస్తున్నాను. ముందే చెప్పాను కదండి, క్వాంటిటీస్ మనకు కొంచెం అటు ఇటు అవుతుంటాయి, ఏం పర్వాలేదు. వేసేటువంటి మొక్కను బట్టి విత్తనాన్ని బట్టి వాటిని మనం అటు ఇటుగా చేసుకుంటాం. అదిగోండి నీమ్ పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకుందాం. ఇదేనండి సాయిల్, గార్డెన్ సాయిల్ ఇదే పాట్స్కి. చక్కగా ఇలా కలుపుకున్నటువంటి ఈ సాయిల్ని చక్కగా కుండీల్లో ఎత్తుకుని చక్కగా విత్తనాలు పెట్టుకున్నా, మొక్కలు పెట్టుకున్నా, కటింగ్స్ పెట్టుకున్నా చక్కగా అదిగోండి చూడండి, మెన్యూర్లో ఏదో చిన్న అల్లం మొక్క దొరికింది నాకు. అదిగోండి చక్కగా కలిపేసుకోవాలండి. ఇదేనండి ఇందాక మనం అక్కడ గుట్ట మీద చూపించాను, ఇది టబ్లో కలిపితే సేమ్ ఇదే అనమాట. నీట్గా నాకు గ్రౌండ్ ఉంది కాబట్టి గ్రౌండ్లో కలిపి చూపించాను ఇందాక. అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక ఇదిగోండి ఈ రకంగా చిన్న టబ్ తీసుకుని ఇలా కలుపుకోండి. తయారైపోయిందండి మన సాయిల్, గార్డెన్ సాయిల్ చక్కగా తయారైపోయింది పాట్కి. ఇదిగోండి పాట్స్ రెడీగా ఉన్నాయి. వీటికి డ్రైన్ హోల్స్ ఉంటాయి కదండి, ఆ డ్రైన్ హోల్స్ చక్కగా ఉన్నాయో లేదో చూసుకుందాం. కొన్నిటికి బై మిస్టేక్ ఉండవండి, అటువంటి వాటికి పర్వాలేదు, చిన్న మేకు పెట్టుకుని కన్నం పెడితే జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు. అలాగే వెల్ డ్రైన్ హోల్ ఉందో లేదో చూసుకుని దాని మీద చిన్న స్టోన్ కానీ లేదా పగిలినటువంటి పెంకు మొక్క కానీ పెట్టుకుని అదిగోండి మా నాయుడు తాత పెడుతున్నాడు. అదిగోండి అలా అన్ని కన్నాల మీద చక్కగా రాయి కానీ లేదా పెంకు మొక్క కానీ పెట్టుకుని దాని మీద మళ్ళీ కొంచెం డ్రై లీవ్స్ వేసుకుని అదిగోండి డ్రై లీవ్స్ వేస్తున్నాను. దాని మీద మనం తయారు చేసుకున్నటువంటి మట్టి వేసేసుకుని మనం మొక్క పెట్టేసుకోవడమేనండి. విత్తనం కానీ మొక్కలు కానీ వేసుకుంటే చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతమీస్ గార్డెన్ అండ్ క్రాఫ్ట్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదిగోండి ఫ్రెండ్స్, మనం ఒక్కసారి అలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకుంటే ఒకేసారి పాట్స్ అన్నీ నింపి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మొక్క దొరకంగానే పెట్టుకోవచ్చు. అది ఏ ప్లాంట్ అయినా కానీ, క్రాటన్సే కావచ్చు, సీడ్స్ కావచ్చు, వెజిటబుల్ గార్డెన్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా కానివ్వండి చక్కగా పెట్టుకోవచ్చు. అది ఫ్రెండ్స్. అదిగోండి మట్టి, తయారు చేసుకున్నటువంటి మట్టి చక్కగా వేసేసుకున్నామంటే సీడ్స్ అయితే కొంచెం చల్లేసుకుని మళ్ళీ పైన మట్టి జల్లేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమీస్ గార్డెన్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్ యూ, బాయ్.